ఇది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి గ్రామం. ఇక్కడ వెలిసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరరాజమామిడి అని ప్రసిద్ధి. శ్రీ 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 కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. అనపర్తి గ్రామంలో వీరరాజమామిడి అనేటువంటి ఈ ప్రదేశంలో 1975కు ముందు ఇక్కడ ఉండేటువంటి పంట పొలాల్లో కవులు చేసేటువంటి పత్తూరు రైతులకి ఈ ప్రాంగణ్యంలో స్వామి కనిపించడం, అదే స్వామి మరలా వాళ్ళకి ప్రతిరోజు కూడా దర్శనాన్ని ఇవ్వడం, ఈ సేవల మీదకి వాళ్ళు పనికొచ్చినప్పుడు, అలాగే స్వామి సేవలో శాంతంగా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పక్క నుంచి తొలగి వెళ్ళిపోవడం వారు గమనించి స్వామిని గ్రహించి స్వామివారికి రోజు కూడా నిత్య నైవేద్యంగా పాలు మణిగిలో పోసి పెట్టడం, ఆ పాలు ఖాళీ అవ్వడం, వారికి నమ్మకం ఉన్నప్పటికీ జనాలకు కూడా తెలియజేయాలి కాబట్టి ఆ పాలుని కింద ఇసుక పోసి మణిగిలో పోసినప్పుడు ఎలాంటి ఇతర జంతువులు తాగలేదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే తాగారు అనేటువంటి గుర్తులుగా అక్కడ తెలియడం, ఈ యొక్క అశ్వత్థ వృక్షం అనేటువంటి రావి చెట్టులో 2 నాగేంద్రలు ఉండడం, ఆ రోజుల్లో అనపర్తి గ్రామంలో ఉండేటువంటి ప్రజానేకం భక్తులందరూ కూడా వచ్చి ఆ విశిష్టతని కళ్ళారా వీక్షించడం, అలా 4-5 సంవత్సరాలు ఇక్కడ కార్యక్రమాలు స్వామివారి యొక్క అనుగ్రహంతో జరగడం, ఆ తర్వాత ఊర్లో పెద్దలైనటువంటి సింతా సోనారెడ్డి గారు, ఎస్విఆర్, అలాగే ఎన్సిఆర్, అలాగే తేతల అప్పారెడ్డి గారు, తేతల గొల్లారెడ్డి గారు, ఈ 5గురు కలిపి మన ఈ గుడి నిర్మాణాన్ని కావించారు. అప్పటి నుంచి అనగా 1979 నుంచి కూడా నిరంతరాయంగా దినదిన అభివృద్ధిగా ఈ గుడిలో స్వామివారి యొక్క ఆశీస్సులు ఊరి జనమే కాకుండా పరిసర గ్రామ ప్రజలు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించి వారి యొక్క కోరికలు ఇక్కడ చెప్పుకుని చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొంది వారి ఆనందానికి అవధులు లేకుండా అద్భుతమైనటువంటి ఆనందంతో మళ్ళీ ఈ గుడి ప్రాంగణ్యానికి వచ్చి వారు మొక్కులు చెల్లించుకుని వారితో పాటు వారి బంధువులకు, హితులకు, సన్నిహితులకు, స్నేహితులకు తెలియజేస్తూ ఈ గుడి యొక్క విశిష్టాన్ని బాగా పెంచుతూ స్వామివారి యొక్క కృపను అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో వారు ఎంతో శ్రమ కోర్చి దూరభారాలని లెక్క చేయకుండా ఇక్కడి వరకు వచ్చి ఈరోజు ఇదే గుడి ప్రాంగణ్యంలో సుమారు 60 మంది భక్తులు మాలలు వేసి 14 రోజులు నిష్ఠ చేసి నిత్య కైంకర్యాలతో చక్కటి కావడోత్సవం, అలాగే షష్ఠి మహా అన్నదాన కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఇలాగా ఆనాటి నుంచి ఈనాటి దాకా నిరంతరాయంగా అద్భుతమైన అనుభవాలతో, అనుభూతులతో, ఆనందంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. శ్రీ అనపర్తి వీరరాజమామిడి ఆలయ కమిటీ అనపర్తి.
శ్రీ గణపతయే నమః. అనపత్తి గ్రామం వీర్రాజమామిడి దగ్గర వేయించేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో అర్చక స్వాముల కింద మా పేరు చందు శర్మ గారు. ఈ యొక్క సుబ్రహ్మణ్య క్షేత్రానికి అనేకమైనటువంటి భక్తులందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుండి విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమములు అదేవిధంగా అర్చనా కార్యక్రమం పూర్తి చేయించుకుని ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వలన వారి యొక్క మనోభీష్టాలన్నీ కూడా పొందుతూ ఉన్నారు. వారి కోరికలు నెరవేరిన తర్వాత మరలా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఆ విధంగా భక్తుల యొక్క సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా ఈ స్వామివారు నెరవేరుస్తున్నారు. ఇవన్నీ కూడా అందరికీ భక్తులందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి రోజున అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున విశేషంగా భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుండి కూడా విచ్చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క స్వామివారి ఆశీస్సులతోటి సంతానం కావలసిన వాళ్ళ సంతానం, వివాహం కావలసిన వాళ్ళకి వివాహము, వ్యాపారాభివృద్ధులు, అదేవిధంగా గర్భము నిలవకుండా పోతూ ఉంటుంది. అటువంటి దోషాలన్నీ కూడా నివారణ జరిగి వారి యొక్క శుభ సంతానం కలుగుతూ ఉంది. వివాహం కావలసిన వాళ్ళ వివాహ ప్రాప్తి కూడా జరుగుతూ ఉంది. భక్తుల యొక్క చర్మరోగాలు ఇటువంటి సమస్తమైనటువంటి అనారోగ్యాలన్నీ కూడా స్వామివారు నివేదన చేస్తున్నారని చెప్పి ఈ యొక్క ఆలయంలో ఉన్న భక్తులందరూ కూడా చెబుతూ ఉన్నారు. అందరి యొక్క మనోభీష్టాలు నెరవేర్చడానికి ఈ యొక్క వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహంతో అందరూ కూడా అభివృద్ధిలో ఉంటున్నారని చెప్పి భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క షష్ఠీ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావడి ఉత్సవం కూడా రేపు 3వ తారీఖుని స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క షష్ఠిని పురస్కరించుకుని సమస్తమైన భక్తులందరూ కూడా స్వామివారి మాలధారణ చేశారు. విశేషంగా ఉదయకాలంలోనూ సాయంకాల సమయంలో కూడా స్వామివారి ఆలయంలో భక్తులందరూ కూడా మాలధారణ చేసిన భక్తులందరూ కూడా ఉదయకాలంలోనూ సాయంకాల సమయంలో కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమములు, అభిషేకములు ఇత్యాది కార్యక్రమాన్ని కూడా జరిపించుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున స్వామివారి ఆశీస్సులతోటి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే అంటే ఆ రావి చెట్టు దగ్గర 2 సర్పాలు కూడా ఉన్నాయని చెప్పి పూర్వకాలం నుంచి భక్తులు చెబుతూ ఉన్నారు. ఆ యొక్క సర్పదోషాలు ఉన్నవారు, కాల సర్పదోషాలు ఉన్నవారు అందరూ కూడా, కుజదోషములు ఉన్నవారు ఈ యొక్క స్వామిని దర్శించుకుని అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించుకుని ఆ యొక్క దోషాలన్నీ కూడా పరిహారం జరుగుతుందని చెప్పి భక్తులే స్వయంగా చెబుతూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. స్వామివారి మాలలు ధరించిన భక్తులు విశేషమైనటువంటి పూజలు ఇక్కడ చేస్తూ ఉండడం చాలా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఈ గుడి పక్కన ఉన్న పెద్ద చెట్టు కింద పుట్టలో ఇప్పుడు కూడా పాము ఉన్నట్లు, పాము భక్తులకు కనపడినట్లు చెప్తూ ఉంటారు. బాబాయుడు